నా పేరు రంజిత్ రాజ్ సార్. నేను గురుకుల నియామక పరీక్షలో ఉత్తీర్ణునైపోయి అంటే మెరిట్లో ఉండి జాబ్ పొందినటువంటి వ్యక్తిని. కానీ నేను మెరిట్ లిస్ట్లో 1:1 లిస్ట్లో పెడితే నేను 33 ప్లేస్లో ఉన్నా. యాక్చువల్గా మొత్తము వాళ్ళకి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అన్నీ క్లియర్ చేసి ఈ స్టేజ్ వరకు వచ్చాము. నిన్న మొన్నటి వరకు కూడా జాబ్స్ ఈరోజు అంటే రేపటి రోజు జరిగే మెరిట్ అపాయింట్మెంట్ లెటర్స్ ఇస్తారని చెప్పేసి ఎదురు చూసే టైంలో సడన్గా మా నేమ్స్ అనేటివి యాక్చువల్గా విత్హెల్డ్ పెట్టి ఇచ్చిండ్రు. సో మాకు అది ఏమో అర్థం కాక ఆఫీసర్స్కి కాల్ చేస్తే వాళ్ళు పట్టించుకోవట్లేదు. సీఎం సార్ వాళ్ళ ఇంటికి పోతే అక్కడ కూడా వాళ్ళ పిఏ వచ్చారు, విన్నారు, వెళ్ళారు, కానీ అక్కడ నుంచి కూడా సరైన స్పందన లేదు. యాక్చువల్గా ఏం జరిగిందంటే సార్, మేము 2014లో ఎన్సిటిఈ గైడ్లైన్స్ ప్రకారము ఈ మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎడ్సెట్ నోటిఫికేషన్లో బీటెక్ వాళ్ళ విద్యార్థులకు కూడా అర్హత ఇస్తే మేము ఎడ్సెట్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యి 2 సంవత్సరాల టీచర్ ట్రైనింగ్ బీఎడ్ కోర్సు కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చాం సార్. సో నేను 2021 పాస్ అవుట్. చాలామంది 2017 నుంచి బీటెక్ బీఎడ్ చాలామంది ఉన్నారు సార్. సో మేమందరం కూడా యాక్చువల్గా మాకు తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి టెట్ నోటిఫికేషన్ అంతా కూడా మాకు అర్హత ఇచ్చారు బీటెక్ బీఎడ్ అని 4th ఆప్షన్గా, అంటే అలా బీఏ బీకామ్ బీటెక్ అని ఇచ్చారు. సో అది టెట్ ఎగ్జామ్ రాసి అందులో కూడా అర్హత సాధించాము. సో దాని తర్వాత గురుకుల నోటిఫికేషను ఇన్ని సంవత్సరాల నుంచి జాబ్లకు వస్తాము, ఎక్కువ సంఖ్యలో జాబ్లు వస్తున్నాయని ఆశపడి చాలామంది జాబులు వదిలేసి అండ్ ఎంతోమంది చిన్న పిల్లల్ని కూడా ఇంట్లో పెట్టేసి ఆడవాళ్ళు ఎంతోమంది ఇక్కడ హైదరాబాద్ కోచింగ్ సెంటర్లో ఉండి 2-3 ఏళ్ళకి వెళ్ళి కోచింగ్ తీసుకుంటూ మేము చదివి ఫైనల్గా ఈ ఎగ్జామ్ సాధించడం సార్. సో యాక్చువల్గా ఇప్పుడేం చేస్తుందంటే జాబ్ ఎగ్జామ్ రాసి మేము జాబ్ పొందినా కూడా వాళ్ళు విత్హెల్డ్లో పెట్టారు. ఎందుకు అంటే గ్రాడ్యుయేషన్లో బీటెక్ ఉంటారు సార్. అక్కడ గ్రాడ్యుయేషన్లో బీటెక్ ఉంటే బీఎడ్కి ఎందుకు ఛాన్స్ ఇచ్చారు? అది కూడా గవర్నమెంట్ వాళ్ళే ఇచ్చారు సార్. ఇదేదో మొత్తము మన స్టేట్ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఇచ్చిన పర్మిషన్ ప్రకారమే స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి అవకాశంతోనే మేము ఇదంతా ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చాం సార్. ఇప్పుడేమో మాకు నియామక పత్రాలు ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు సార్. దయచేసి ఇది రేవంత్ సార్ దృష్టికి తీసుకెళ్లాలనే మా ప్రయత్నం సార్. అక్కడికి వెళ్తేనేమో సార్ని కలవనియట్లేదు. మాకు ఈ సమస్య ఎవరితో చెప్పుకోవాలో కూడా అర్థం కావట్లేదు సార్. మన దురదృష్టం ఏంటంటే ఇంకా మన దగ్గర విద్యాశాఖ మంత్రి లేరు. అది కూడా మాకు ఒక పెద్ద సమస్యగా ఉంది. ఈ విషయం ఎవరికి చెప్పాలో అర్థమవుతలేదు. మా సమస్య ఎవరు తీస్తారో అర్థమవుతలేదు. నిద్ర లేక అన్నం తినక మీకు పిచ్చిలు వేసిపోతాను సార్ నిజంగా చెప్పాలంటే. ఇది సార్ పరిస్థితి.